ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ రాత్రి కాలంలో మనం అందరము దేవుని వాక్యంలో నుండి అబ్రహాము యొక్క స్థితిని గురించి ఆలోచన చేద్దాం. అంటే అబ్రహాము యొక్క క్యారెక్టరైజేషన్ మనం ఆలోచించేది. అంటే అబ్రహాము యొక్క ఎటువంటి వాడు, ఎలాంటి వాడు, అబ్రహాము దేవునితో ఉన్న సంబంధం, విశ్వాసంలో ఉన్న సంబంధం, అవి ఎటువంటివి అనే దాని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ముఖ్యంగా దీనికి పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదివిన తర్వాత అబ్రహాము యొక్క జీవిత విశేషాల గురించి మనం ఆలోచన చేద్దాం. చదువుదామండి. పరిశుద్ధ గ్రంథం 8వ వచనం, 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ విషయాల గురించి మనకి హెబ్రీ పత్రిక చాలా స్పష్టంగా అనేక విషయాలు అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉంది. అయినప్పటికీ అనేక విషయాలు ఈ రాత్రి మనం ఆలోచన చేయబోతున్నాం. అబ్రహాము ఎటువంటి వాడు అనంటే, మొట్టమొదట మనం గ్రహించవలసిన విషయం, విశ్వాసమును బట్టి బ్రతుకుతున్నవాడు కనుక దేవుడు పిలిచిన పిలువబడినప్పుడు విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి పిలుపునకు లోబడిన వాడు తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశములకు బయలు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్లాలో అది ఎరుగకయే బయలు వెళ్ళాడు. ఈ విషయాలన్నీ ఎంతో స్పష్టంగా మనకి ఈ హెబ్రీ గ్రంథకర్త చక్కగా వ్రాశారు. నిజమే, అబ్రహాముకు విశ్వాసమును బట్టి జీవిస్తున్నాడు కాబట్టి పిలువబడినప్పుడే అతనికి విశ్వాసం ఉంది. పిలువబడినప్పుడు లోబడ్డాడు. అలాగే స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలు వెళ్ళాడు. ఇది అబ్రహాం జీవితంలో ఉంటున్న గొప్ప విశేషం. కాబట్టి అబ్రహామును మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాము అనేక విషయాల్లో దేవుని యొక్క కృపా కటాక్షములు పొందినవాడు. ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేయడానికి దినవృత్తాంత గ్రంథము 2వ గ్రంథము, దినవృత్తాంత గ్రంథము 2వ పుస్తకం 20వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2:20. 20వ అధ్యాయంలో నుండి 7వ వచనం మనం చదవకపోతున్నాం. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలువేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని స్వాస్థ్యముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే యెహోషాపాతు చేస్తున్నాడు.
యెహోషాపాతు యోధారాజుగా ఉంటూ ఆ రాజ్యంలో చక్కని దేవునికి లోబడి తన తండ్రి అయిన ఆశా మార్గం అనుసరించి నడుచుకుంటున్న వారిలో ఆశా తమ తండ్రి అయిన దావీదు మార్గంలో నడిచిన వాడు. ఈ విధంగా మహోన్నతుడైన దేవునికి విధేయులైన వారు ఎవరెవరంటే ఆశ, యెహోషాపాతు మొదలగువారు. ఈ యెహోషాపాతు ఆ మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు అనే 3 జాతుల వారు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు మహోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, సముద్రము ఆవల నుండి సిరియన్లు తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుతున్నది అనే వర్తమానం విన్నప్పుడు చిత్తగించము. వారు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు యూదాలో ఉంటున్న ప్రతి స్థలంలో నుండి జనులను పోగు చేసి, భక్తులను పోగు చేసి, ప్రవక్తలను పోగు చేసి, ప్రధాన యాజకులను పోగు చేసి, మనం 3వ వచనం 20వ అధ్యాయం 3వ వచనం ఆలోచన చేసి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నవాడు యూదా యందంతటా ఉపవాస దినం ఆచరించవలనని చాటింపగా యూదా దేశమంతటా కూడా ఉపవాస దినమును ప్రకటించాడు రాజైన యెహోషాపాతు. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకున్నటకై కూడుకునిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలుబాడవు కూడా నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని స్వాస్థ్యముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. ప్రియులారా, దేవుడు ఎవరితో స్నేహిస్తాడు? ఎందుకంటే నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పరిశుద్ధులతో స్నేహం ఉంటుంది. లోకంలో ఉంటున్న దొంగలతో స్నేహం, దుర్మార్గులతో స్నేహం, మూర్ఖులతో స్నేహం, అన్యాయస్తులతో స్నేహం, భిక్షకాలతో స్నేహం, ధనవంతులతో స్నేహం. అలాగే వారి స్థాయిని బట్టి స్నేహం చేస్తారు. కానీ ఒక దరిద్రుడితో ధనవంతుడు స్నేహం చేయడు. ఒక నీతిమంతుడితో దొంగ లేకపోతే దుష్టుడు సాంగత్యం చేయడు. కానీ మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు అయిన ఈ మహోన్నతుడైన దేవుడు ఒక మానవునితో స్నేహం చేస్తున్నాడు అని అంటే ఆ మానవునిలో నుండి ఏ గుణ లక్షణాలను దేవుడు వెలికి తీశాడో మనం ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టమైన అంటే 2 సమాన ధృవాల కింద వారు కనబడితేనే కానీ స్నేహం చేయలేరు. 2 మనసులు కలిస్తేనే కానీ కలిసి జీవించలేరు. 2 ఆలోచనలు ఒకటైతేనే కానీ స్నేహము పరిపక్వం కాదు. కాబట్టి 2 స్వభావాలు, 2 ఆలోచనలు, 2 తలంపులు, 2 క్రియలు ఒకే విధముగా ఉన్నప్పుడే స్నేహము వర్ధిల్లుతారు. కావున మహోన్నతుడైన దేవుడు అబ్రహాముతో స్నేహం చేస్తున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము మహోన్నతుడైన దేవుని ఎలాగ నమ్మాడు అని అంటే దేవుడు ఉన్నాడని
తనకు వెతికే వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడని అబ్రహాము విశ్వసించిన కారణంగా దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు విశ్వాసము గలవాడే పిలుపునకు లోబడ్డాడు. పిలవడమే కాదు, పిలిచినప్పుడు లోబడే మనస్తత్వం కలిగిన వాడు. చాలా మందిని పిలిచి ఉండొచ్చు, కానీ అందరూ పిలుపునకు లోబడరు, విధేయత చూపరు, సంపూర్ణంగా ఆయనకు తమ జీవితాలను అంకితం చేయరు. కాబట్టి అబ్రహాము తన దేవుడైన మహోన్నతుడైన దేవునితో స్నేహితుడు అని పిలువబడ్డాడు అని అంటే దానికి గల కారణం ఏంటంటే ఒబిడియంట్ అనమాట అండి. అబ్రహాము చాలా లోబడ్డే మనస్తత్వం కలిగిన వాడు. దీన్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చదివాము. అలాగే ఆదికాండం 22వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము ఎలాగ దేవునికి లోబడ్డాడు అని అంటే, నీకు ఒక్కడగానే ఒక కుమారుడు, అది కూడా నీకు 100 సంవత్సరాల వయసులో నేను ఇస్తే వాడిని నాకు దహన బలిగా అర్పించమన్నాడు. బలిగా అర్పించడం కాదు, బలిగా అర్పిస్తే మళ్ళా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దహన బలిగా అర్పించబడింది ఏది మిగలదన్నమాట. కాబట్టి అబ్రహాము ఏం చేశాడంటే యెహోవాయే చూసుకుంటాడు, యెహోవాయే దాని అంతటికీ బాధ్యత వహిస్తాడు. అది మనం 22వ అధ్యాయం 12వ వచనం ఆదికాండం చదివినప్పుడు 22వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడిన వాడువని ఇందువలన నాకు కనబడుతున్నది. దేవునికి భయపడుట, దేవునికి లోబడుట, దేవునికి భయపడుట, దేవుని ప్రేమించుట, ఇవి అబ్రహాము యొక్క గుణ లక్షణాలు. అబ్రహాము యొక్క గుణ లక్షణాల్లో ముఖ్యమైనది అతను లోబడుట, రెండవది భయపడుట. ఈ భయము, దేవుని యేడల భయం ఉన్నవాడు లోక సంబంధమైన విషయాల్లో తలదూర్చడు, వాటిని కోరుకోడు, వాటికి దూరంగా ఉంటాడు, దేవునితోనే సహవాసంలో ఉంటాడు, దేవుని ప్రేమిస్తాడు, దేవునికి విధేయుడవుతాడు, దేవునికి లోబడి ఉంటాడు అన్నమాట. కాబట్టి అబ్రహాము దేవుడైన యెహోవాకు ఎంతగా లోబడ్డాడు అంటే, తనకు ఒక్కగాని ఒక్క కుమారుడు, ఒక్కడయ్యున్నా నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుతున్నదని మహోన్నతుడైన దేవుడు అబ్రహామును గూర్చి గొప్ప సాక్ష్యం పలికాడు. మరొక గుణ లక్షణాన్ని మనం ఆలోచన చేద్దాం. మరొక గుణ లక్షణం ఏంటంటే, దేవుడైన యెహోవా 10వ వంతు నాకు ఇయ్యి అని అడిగాడా? అడగలేదు కదా. అడగకపోయినా దేవుడైన యెహోవాకు 10వ వంతు ఇవ్వడం అనేది ఒక గొప్ప అలవాటుగా అబ్రహామే చేశాడు. అది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిలో చాలా మంది దీనిని కొనసాగిస్తారు. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినప్పుడు అబ్రహాము ఏం చేశాడనంటే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగా కానీ చెప్పాడు. ఎవరు చెప్పారు? షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చి, అతను సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును కాకని, సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అంటే మహోన్నతుడైన దేవుడే సృష్టికర్త, దేవుడే సర్వోన్నతుడైన వాడు, దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కానీ
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాడు. మనం బైబిల్ ఎన్నిసార్లు చదివినా సరే దేవుడు ఒక్కడేనని, దేవుడు సర్వోన్నతుడైన వాడని, దేవుడు సృష్టికర్త అని, దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని స్పష్టంగా చెప్తున్నా ఈ రెవరెండ్లు, పిహెచ్డీలు, డిహెచ్డీలు, ఎంటీహెచ్డీలు, ఏయు చదివి బిషపులు, పోపులు, పాపులు రకరకాలైన పేర్లు పెట్టుకుంటూనే 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన వాళ్ళకి దేవుడు ముగ్గురని, యెహోవాలు ముగ్గురని రకరకాలుగా మాట్లాడినప్పుడు వారు దేవుని వాక్యాన్ని అర్థవంతంగా ఏమైనా చదువుతున్నారా? అసలు న్యాయంగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా? సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడుతున్నారా? సత్యవాక్యం పట్ల కలిపి చెరిపెట్టి బోధను అందులో సృష్టిస్తున్నారా? మనం ఆలోచన చేస్తే వారు మానవ కల్పితమైన వాటిని అన్నింటినో అందులో చురుకుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం అప్పుడు 19వ వచనం చదివినప్పుడు అప్పుడు అతను అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును, ఆకాశమునకును నాకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వాదముందనగా కని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అన్నిటిలోనూ ఏమేమైతే వెండి కానీ, బంగారం కానీ, వస్త్రములు కానీ, చెప్పులు కానీ, ధాన్యాదులు కానీ ఏమైతే అక్కడ దోపు సొమ్ము దొరికిందో, అలాగే అబ్రహాము కలిగి ఉన్నాడో వాటన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఇవ్వడం అనేది దేవునికి తన జీవితంలో, తన సంపాదనలో దేవుడు ఆశీర్వదించిన దాంట్లో, తన అభివృద్ధి పొందిన దానిలో 10వ వంతు దేవునికి ఇస్తే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ బాగా కొనసాగుతుందనే ఉద్దేశం కలిగిన వాడు అబ్రహాం. 10వ వంతు తను ఇస్తే, అలాగే 10 మంది ఇస్తే, 10 మంది 10వ వంతులు ఇస్తే పుచ్చుకున్న వానికి ఇచ్చే వాళ్ళకంటే ఎక్కువ వస్తుంది. కారణం ఏంటంటే నేను 1000 రూపాయలు సంపాదించి 10వ వంతు 100 రూపాయలు ఇచ్చాననుకోండి, నా దగ్గర ఇక 900 ఉంటాయి, కానీ నేను ఇచ్చింది 100. ఈసారి 10 మంది 10 ఇచ్చిన వస్తే పుచ్చుకున్న వానికి 1000 అవుతుంది. కాబట్టి నేను నాకు ఇచ్చిన వాడికంటే పుచ్చుకున్న వాడికి ఎక్కువ ఉంటుంది. కానీ తృప్తి లేని జన్మగా ఉన్నారు. తృప్తి లేని జన్మగా ఉండి మరి ఎక్కువ కావాలి, మరి ఎక్కువ కావాలి, అందరినీ చూసుకోవాలి, గొప్ప గొప్ప స్థితిలో ఉండాలి, గొప్ప గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించాలనే తాపత్రయం కలిగి దైవజనులు అని చెప్పుకుంటూ ప్రజలను మోసుకొస్తున్నారు. కానీ అబ్రహాం అయితే తనకి ఏమైతే కలిగాడో, దూపు సొమ్మే కానీ లేక తన ఆస్తే కానీ దేనిలో నుంచి ఇచ్చాడో తెలియదు, కానీ 10వ వంతు మహోన్నతుడైన దేవునికి సమర్పించాడు. కాబట్టి ఈ ఆచారము నేటికి యూదులలోనూ అలాగనే క్రైస్తవులు అనబడే వారిలోనూ, ఎందుకంటే దేవుని యొక్క సేవ ముందుకు సాగడానికి, పరిచర్య ముందుకు వెళ్ళడానికి, అలాగనే సంఘములు బలముగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దీని గురించి మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం 7వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 7వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదామండి. 7వ అధ్యాయం, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడినైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టే షాలేము రాజని అర్థం.
అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలినవాడు. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. కొల్లగొన్న వాటిలో ఇచ్చాడు అన్నమాట. అంటే దోపు సొమ్ములో నుండి 10వ వంతు ఇచ్చాడు. కాబట్టి మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందినవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చెప్పిన వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నటకు ఆజ్ఞలను పొంది ఉన్నారు. అంటే ఈ విధంగా మెల్కీషెదెకు అబ్రహాం ఇచ్చిన 10వ వంతు అనే ఈ యొక్క చక్కని పద్ధతి, ఆచారము, నడబడి ఇది ఎంతో ఘనమైనదిగా మనం గమనించగలుగుతాం ప్రియులారా. కాబట్టి అబ్రహాము అన్ని విషయాల్లోనూ అతని కుటుంబ గుణలక్షణాల్లో మరొకటి మనం ఆలోచించినప్పుడు అతను దయగలిగిన వాడు. దయగలిగిన వాడు అంటే జనరస్ అన్నమాట. జనరస్ పర్సన్. దీన్ని మనం ఆలోచన చేస్తే అబ్రహాము నువ్వు నడు అని దేవుడు పిలిచినప్పుడు పిలుపునకు లోబడి తన తండ్రిని, తన యొక్క భార్యను, తన అన్న సోదరు కుమారుడైన లోతును వెంట పెట్టుకుని వచ్చాడు. ప్రియులారా గమనించండి, లోతును వెంట పెట్టుకుని వచ్చాడు. లోతును వెంట పెట్టుకుని వచ్చిన తర్వాత అబ్రహాముకు ఐశ్వర్యము పెరిగిపోయింది. 13వ అధ్యాయం ఆదికాండం మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడైండెను. అతడు ప్రయాణం చేయించు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలములకు వెళ్లి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరింది. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇలాగ ప్రార్థన చేసిన అబ్రాముకు లోతు గొర్రెల కాపరులకును అబ్రాహాము యొక్క గొర్రెల కాపరులకును మధ్య కొన్ని సంఘర్షణలు జరిగాయి. వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టింది. ఆ కాలం ముందు కనానీయులు పెరజ్జీయుల దేశంలో కాపురముండు. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. కలహం ఉండకూడదు అంటే నా ఆస్తి నీ ఆస్తి ఒకరమొకరము ఏ విధంగా కూడా దోచుకోకూడదు. అలాగే నా కాపరులు నీ కాపరులు గొడవ పడకూడదు, కలహం ఉండకూడదు. మనము బంధువులము అని చెప్పినప్పుడు కాబట్టి లోతు ఈ విషయాన్ని గ్రహించాడో లేదో మనకు తెలియదు, కానీ అబ్రహాం గ్రహించాడు. నా కాపరులు నీ కాపరులు గొడవ పడుతున్నారు, కాబట్టి దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకు వెళ్తాను అని లోతుతో చెప్పగా, అంటే చాయిస్ ఇవ్వచ్చు, నీది చాయిస్, నువ్వే చాయిస్ తీసుకో. నువ్వే పక్కకి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు? ఇగో ఇక్కడ చక్కగా పచ్చగా హాయిగా ఉంది, చక్కని నీరు ఉంది, కాబట్టి నా పశువులు చక్కగా ఇక్కడ మేయడానికి నాకు బాగున్నది, కాబట్టి నేను ఇక్కడ ఉంటాను, నువ్వు అవతల పో, నువ్వు ఎక్కడో దిక్కుని చూసుకో అని చెప్పడం లేదు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో మన ఎదుట దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము,
నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళి నేను కుడి తట్టుకు వెళతాను, నువ్వు కుడి తట్టుకు వెళ్ళి నేను ఎడమ తట్టుకు వెళతానని లోతుతో చెప్పాడు. అంటే స్వార్థముగా ప్రవర్తించలేదు, దయా హృదయంతో న్యాయముగాను నీతిగాను తన యొక్క సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. లోతు తన కన్నులెత్తి అర్ధాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమైండను. కాబట్టి లోతు తనకు యాదాను ప్రస్తుతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాడు. ఇట్లా ఒకరినొకరు వేరైపోయారు. ప్రియులారా, మనం ఏమి గమనిస్తున్నాము ఈ విషయంలో? ఏమి గమనిస్తున్నాము అంటే అబ్రహాము యొక్క దయాహృదయం. అబ్రహాము యొక్క దయాహృదయం ఏంటంటే దయాహృదయము కనబడుతుంది. నీతి న్యాయాన్ని అతను అనుసరిస్తున్నాడు. తన సోదరుని కుమారునికి అన్యాయం చేయాలని కోరడం లేదు, లేకపోతే అతన్ని వెలివేయాలని దూరపరుచుకోవాలని, నీకు ఆస్తి పెరిగిపోయింది కనుక అసూయ చెందుతున్నాను నేనని కానీ భావం లేకుండగా, నేను కలహపడకూడదు కనుక, మనం బంధువులం కనుక, నీ కాపరులు నా కాపరులు కలహపడకూడదు కనుక మనం వేరువేరుగా ఉండడం మంచిది అనే ఒక సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడే కానీ అది కూడా నీతితోనూ న్యాయముతోనూ దయతోనూ జరిగిస్తున్నాడే కానీ అన్యాయముగా అక్రమగా జరిగించడానికి పూనుకోలేదు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము దయ కలిగిన వాడు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే అబ్రహాము ధైర్యవంతుడు కూడానే. అబ్రహాము ధైర్యవంతుడు. ఏ విధంగా ధైర్యవంతుడు అని అంటే, తన దగ్గర ఉంటున్న ఒక హెబ్రీడైన అబ్రహామునకు ఆ సంగతి తెలియజేసినప్పుడు చూద్దామండి. 14వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదువుతాను. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు కుంటలుండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోతూ ఉన్నారు అక్కడ 4 రాజులు. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేది కనుక అతనిని అతని ఆస్తి పట్టుకుని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రాముకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఎలోను వనములో కాపురముండెను. కాబట్టి కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్న వారు కనుక అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంత పుట్టి అలవర్చబడిన 319 అంటే 18 మంది గురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమాడు. అంటే యుద్ధ భయం లేనివాడు. యుద్ధం చేస్తే ఏం ప్రాణం మీదకి వస్తుందో అని భయం లేదు. తన దగ్గర 318 మంది పనివారు ఉన్నారు అని అంటే ఇంట పుట్టినవారు. ఎంత ఐశ్వర్యవంతుడయ్యాడో, మహోన్నతుడైన దేవుని పిలుపును విని బయలుదేరిన వాడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. దాన్ని బట్టి అతడు ధైర్యంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక విషయం, అప్పుడు యుద్ధంలోంచి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మనం ఈ 14వ అధ్యాయం 21 నుంచి మనం 22 నుంచి చదివినప్పుడు అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతులుగా చేస్తానని నీవు చెప్పకూడనట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనను తీసుకోవాలన్నది ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను.
ఈ యుద్ధంలో వచ్చిన దోపు సొమ్ము బోర్డు సంపాదించాం. ఆ రాజులందరినీ ఓడించి సంపాదించిన డబ్బు వారి పారిపోయినప్పుడు విడిచిపెట్టిన అదంతా దాన్ని గుట్ల కింద తెచ్చుకున్నారు. కానీ దాన్ని మీరు తీసుకోమని సుధమ్మరాజు చెప్పినప్పుడు ఇది ఏమని చెప్తున్నాడంటే, నీ వాటిలో ఏదైనా తీసుకున్నాడని ఆకాశమునకును భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించుటకు తప్ప నాతో కూడా వచ్చిన అనేరు, ఎస్కోలు, మమ్రే అని వారికి ఏ భాగములు రావాలను అయ్యాయి తప్ప ఏమాత్రమును వాటిని తీసుకోనని సుధమ్మరాజుతో చెప్పాడు. అంటే తన యొక్క నిర్ణయం ఎంత గొప్పదేనంటే, దొరికిందల్లా తీసేసుకుని అనుభవిందామన్న మనుషుడు కాదు. దేవుడు తనకిస్తాడు, దేవుడు తనకు ఆశీర్వదిస్తాడు, దేవుడు తనని దీవిస్తాడు. న్యాయంగా ప్రవర్తించాలి, ఎవరు కష్టపడ్డారో వారే తినాలి. అలాగే ఆ విధంగా ఆలోచన చేసే మనుషుడు అన్నమాట అబ్రహాం. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అబ్రహాం చాలా ప్రార్థన పరుడు. అబ్రహాము చాలా ప్రార్థన పరుడు. ఎలాంటి ప్రార్థన పరుడు అంటే, మౌనతుడైన దేవుని ఎదుట మనం చేశాడు. మనం చేస్తే మళ్ళా డౌట్ వచ్చింది. డౌట్ వస్తే మళ్ళా మార్చాడు, ప్రార్థన మార్చాడు. ఎలాగ మార్చాడు అని అంటే, ఈ 20వ అధ్యాయము ఆదికాండము 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయము 18వ అధ్యాయం నుంచి చూద్దామండి. 18వ అధ్యాయము ఆలోచన చేసినప్పుడు 20వ వచనం చూద్దాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను కూర్చి మొర గొప్పది కనుకను, వాటి పాపము బహుభారమైనది కనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారిని సంపూర్ణము చేసిరో లేదో చూసేదను. చేరి నేను తెలుసుకున్నాను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపులకు వెళ్లారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? యోనాను వెళ్లి నినివే పట్టణంలో ప్రకటించమంటే నినివే పట్టణస్తులు దుష్టులు అని చెప్పి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ దుష్టులైన సొదొమ గొమొర్ర పట్టణంలో కూర్చి దేవునికి మనవి చేస్తున్నాడు. దుష్టులు ఉంటారు, అందులో నీతిమంతులు ఉంటారు. ఆ నీతిమంతులను రక్షించవా? దుష్టులతో కూడా నీతిమంతులు కూడా నాశనం చేయదువా అని అడిగాడు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడలా దానిలోనున్న 50 మందిని నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా అని అడిగినప్పుడు, ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక అని దేవునితో చెప్తున్నాడు. అలాగే నువ్వు చెయ్యు, ఎందుకంటే నీతిమంతులు దుష్టుల్లో సమముగా ఎంచుట నీకు దూరమగును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడినలా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయిదునను. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుతున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 మంది నాకు కనబడిన నాశనం చేయనని నేను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుతూ, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడదురేమో అన్నప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనం చేయక యుందునని చెప్పగా, అతడు ప్రభు కోప్పడిన ఎడల నేను మాట్లాడుతును, ఒకవేళ అక్కడ 35 మందియే కనబడదురేమో. ఈ విధంగా వారి కొరకు మొర, ప్రార్థన, విజ్ఞాపన
చేస్తూనే ఉన్నాడు. సొదొమ పట్టణంలో ఉంటున్న నీతిమంతులు నశించకూడదు అనేది. కాబట్టి అబ్రహాము చక్కని ప్రార్థనా పరుడని మనము నమ్మవలసి ఉంది. ప్రియులారా, అలాగే అబ్రహాము గొప్ప విశ్వాస యోధుడు. అబ్రహాము చాలా విశ్వాసం కలిగిన వాడు. దాన్ని అంటాడు కదా 15వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడ్డదు. మరొక విషయం, అబ్రహాము చాలా ధనవంతుడు. దాని గురించి మనం ఇందాక 13వ అధ్యాయంలో చదివాం. 13వ అధ్యాయంలో చదివాము. 2వ వచనం నుంచి చదివినట్లయితే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉన్నాడు. అబ్రహాము చాలా ధనవంతుడు. తర్వాత శక్తివంతమైన రాజకుమారుడు లాంటి అన్నమాట. 23వ అధ్యాయం 5వ వచనంలో మైటీ ప్రిన్స్ అని వ్రాయబడి ఉంది అతని గురించి. మైటీ ప్రిన్స్, శక్తివంతమైన. 23వ అధ్యాయం 5వ వచనం. ఎందుకంటే సమయం తక్కువ ఉందని టక్కమని మాట్లాడుతున్నాను. ప్రియులారా గమనించండి. 23వ అధ్యాయము, ఆదికాండం 23వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 23వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే, హేతు కుమారులు అంటున్నారు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. యు ఆర్ మైటీ కింగ్ అన్నమాట, మైటీ ప్రిన్స్. నువ్వు మహారాజువై ఉన్నావు అంటే నీకు ఆస్తి ఏంటి, ఐశ్వర్యం ఏంటి, సైన్యం ఏంటి, నీకు పరివారేటి, నీ ఐశ్వర్యము ఎంతో గొప్పది. దినదినము నువ్వు పెరుగుతున్న ఐశ్వర్యము, దినదినము అభివృద్ధి చెందుతున్న నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి. కాబట్టి నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. శ్మశానము భూమి కొరకు నువ్వు శ్రేష్టమైన దానిని యందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుకోవడానికి మాకెవరికి అభ్యంతరం లేదు. నీకు కావలసిన స్థలం తీసుకో, ఉచితంగా తీసుకో అని హేతు కుమారులు చెప్తున్నారు. ప్రియులారా, అబ్రహాము యొక్క స్థాయి ఎంత గొప్పదో చూడండి. అబ్రహాము మరొక విషయంలో కూడా గొప్ప ప్రొవైడర్ అన్నమాట. మంచి విషయాన్ని చక్కగా పరిశీలన చేయగలిగే వ్యక్తి. ఏది ఎవరికి ఇవ్వాలో, దేవుడు ఏమి నిర్ణయించాడో దాన్ని చక్కగా ఉపయోగించగలిగేవాడు కనుక 25వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినప్పుడు, అబ్రహాము, ప్రియులారా 5వ వచనం చదువుతాను. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చాను. ఎందుకంటే ఇస్సాకు వాగ్దానం వలన పుట్టినవాడు. ఇస్సాకు వలన నీ సంతానం అనబడును అని దేవుని వాగ్దానము ఉంది. కాబట్టి ఎవరికి ఇవ్వాలో వారికే అబ్రహాము తన యొక్క ఆస్తిని ఇచ్చాడు. తనకి ఇంకా ఇతర ఉపపత్తులకు పుట్టిన కుమారులు ఉంటే వారికి బహుమానములు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఎందుకంటే ఏదైనా సమయంలో అబ్రహాము ఇస్సాకు మీద వారు తిరుగుబాటు చేస్తారేమోనని, కలహం వస్తుందేమోనని, వారు తను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకును అతనుండి తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాడు. అబ్రహాము ఈ విధంగా 175 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఎక్కువ కాలమే బ్రతికాడు. అంతకు ముందు బ్రతికిన వారు 1000 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 969 సంవత్సరాలు, 700 సంవత్సరాలు అలా బ్రతికారు. అప్పటికి ఇప్పటికీ జనరేషన్ చాలా గ్యాప్ ఉంది. ఎందుకంటే చాలా తరాలుగా తెచ్చిపోయాయి. ఇప్పుడు ఎవరు కూడా అంత వయసు బ్రతకడం లేదు. అయినప్పటికీ అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు.
ఇది అబ్రహాము జీవితంలో అబ్రహాముకుంటున్న గుణ లక్షణాల్లో శ్రేష్టమైన గుణ లక్షణాలు ఏంటంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము దేవునికి విధేయుడు, అబ్రహాము 10వ వంతును దేవునికి అర్పించి మానవ జాతికి ఇలాగ దేవునికి అర్పించాలి 10వ వంతు అని నేర్పించిన వాడు. అతడు జనరస్ అంటే చాలా దయగలిగిన వాడు. అబ్రహాము ధైర్యవంతుడు, అబ్రహాము స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగిన వాడు, అబ్రహాము ప్రార్థనాపరుడు, అబ్రహాము మంచి విశ్వాసము కలిగిన వాడు కనుక ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని తీర్పు తీర్చబడిన వాడు. అబ్రహాము ధనవంతుడు, అబ్రహాము బంగారము వెండి మొదలగునకు సమృద్ధిగా కలిగిన వాడు. అబ్రహాము మైటీ ప్రిన్స్ అంటే బలము కలిగిన గొప్ప ఐశ్వర్యవంతుడు. అబ్రహాము ఏది చేయాలో దానిని సక్రమంగా నిర్వహించగలిగేవాడు. ఈ విధంగా అబ్రహామును గురించి మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుతాం. సమయము మనకి కావచ్చింది కనుక ప్రియులారా ప్రార్థన